పోలీస్ కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి దర్యాప్తు అధికారులకు ఒక పట్టణ లొంగడం లేదు. పొంతనలేని సమాధానాలు ఇస్తున్నాడు. ఈ విషయాన్ని క్రైమ్స్ అడిషనల్ సిపి శ్రీనివాస్ వెల్లడించారు. ఎథికల్ హ్యాకర్ల సాయంతో సర్వర్ ఐపీలను గుర్తిస్తున్నామన్నారు. నెదర్లాండ్స్, ఫ్రాన్స్ లో సర్వర్స్ ఐపీలు ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. ప్రతి 20 రోజులకు ఒకసారి విదేశాలకు వెళ్లే అలవాటు ఐబొమ్మ రవికి ఉందని బ్యాంక్ అకౌంట్స్ పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు ఐబొమ్మ రవి కేసులో తెలంగాణ సిఐడి ఎంటర్ అయింది. రవి వివరాలను సిఐడి అధికారులు సేకరించారు. సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి పూర్తి సమాచారం తీసుకున్నారు. సినిమాలను పైరసీ చేయడంతో పాటు రవి భారీగా గేమింగ్, బెట్టింగ్ సైట్స్ ను ప్రమోట్ చేశాడు. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సిఐడి దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్స్ నుంచి అతడు 100 కోట్ల రూపాయలు లాభం పొందినట్లుగా గుర్తించారు. 4 బెట్టింగ్ యాప్స్ లకు రవి ప్రమోషన్ చేశాడు. అతడి ఆర్థిక లావాదేవీలపై సిఐడి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఐబొమ్మ రవి కేసును డీసీపీ కవిత దర్యాప్తు చేశారు. అయితే ఇంకా కేసు విచారణ జరుగుతుండగానే డీసీపీ బదిలీ కావడం చర్చనీయాంశం మారింది.